ఏమిటి? నారాయణకి జ్వరం మండిపోతుంది, డాక్టర్ గారు కావాలండి. డాక్టర్ గారు ఇక్కడ లేరు, షావుకార్ గారి ఇంటికి వెళ్ళారు. షావుకార్ గారు ఇల్లా అండి? అంటే పెద్ద మేడే కదండి? అవును. అమ్మా రజని, తాంబూలం తీసుకురామ్మా. తీసుకోండి. అక్కర్లేదండి. నో థ్యాంక్స్. రజని, కాస్త సంగీతం వినిపించమ్మా. మొట్టమొదటిసారిగా అల్లుడు గారు ఇంటికి వచ్చారు. క్షమించండి, పెళ్లి కాకముందే అల్లుడు గారు అంటున్నాను. పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ సంగీతాలు పాట కచేరీలు ఎందుకండి? నేను వెళ్ళాలి. మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బే, ఎంతసేపండి? ఒక్క పావు గంట. కానిమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమిటి బాబు? మా నారాయణకి జ్వరం ఎక్కువగా ఉంది, వచ్చి మందు ఇవ్వండి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఎవడ్రా శకున పక్షి? శుభ సమయంలో వచ్చి చావు కబుర్లు చెప్తున్నా. ఇప్పుడు రావడానికి వీలేదు, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. చిత్బాబు గారు, డాక్టర్ గారికి మీరేదో చెప్పి పంపండి, మా నారాయణ కాపాడండి. ఛ, అసలు వీడిని లోపలికి ఎవరు రానిచ్చారు? చిత్బాబు గారు, మీకు దండం పెడతాను, డాక్టర్ గారిని రమ్మని చెప్పండి. ఏడవకు బాబు, డాక్టర్ గారు వస్తారులే. ఏడవకు. డాక్టర్ గారు, నేను వస్తాను, పదండి. వస్తానండి. ఏమిటి నాన్న ఇది? బొత్తిగా మర్యాద లేకుండా. మనకంటే ఆ కుర్ర కుంక ఎక్కువ. ఊరుకోమ్మ, పెళ్ళయ్యేదాకా అన్ని దిగమింగాలి, ఆ తర్వాత చూస్తావుగా. ఎలా ఉంది డాక్టర్? ఏం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఏమయ్యా, ఈ దిక్కులేని పిల్లల్ని మీరు ఉద్ధరించే లక్షణం ఇదేనా? ఇప్పుడు ఆ కురవాడికి ఏదైనా అపాయం జరిగితే బాధ్యత ఎవరిది? లేదండి, వీడు. డాక్టర్ గారు, మా నారాయణకి మంచి మంది ఇవ్వండి, వాడికి నయమయ్యేదాకా మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటాను బాబు, నేను ఇక్కడే ఉంటాను. నారాయణ, ఇటు చూడు, చిన్నబాబు గారిని కోసం సైన్గా వచ్చారు, డాక్టర్ గారిని తీసుకొచ్చారు. గోపి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. దేవుడితో చెప్పి నీకు ఒక అమ్మని నాన్నని పంపిస్తాను. వద్దు నారాయణ, నాకు అమ్మ వద్దు, నాన్నొద్దు, నువ్వే కావాలి. లేదు గోపి, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. గోపి, ఏది తిరుపతి దేవుడి మీద పాట పాడతావే, అది ఒక్కసారి పాడు, అది విని వెళ్ళిపోతాను. పాట ఎలా పాడేది? నాకు ఏడుపు వస్తుంది. ఒక్కసారి పాడు గోపి. మన ఇద్దరికి సావాసం కాదు, ఇంకెప్పుడు అడగను, ఇదే ఆఖరిసారి. ఒక్కసారి పాడు. సరే. నారాయణ, నారాయణ, గోపి, నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. గోపి, నారాయణ, ఆగు, ఒక్కడివే పోతున్నావా? నన్ను కూడా తీసుకెళ్ళు, మన ఇద్దరికి సవాన్నవే, నన్ను వదిలేసి పోతున్నావా? నారాయణ, నారాయణ. గోపి, గోపి, ఏడవకు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, ఉన్నది నారాయణ ఒక్కడే, వాడు వెళ్ళిపోయాడు, నాకెవ్వరు లేరు చిన్నబాబు గారు. గోపి, నేనున్నాక ఏడవకు. గోపి, ఏడవకు. ఇన్నాళ్ళు లోకంలో మోసం, స్వార్థం, ద్రోహం తప్ప ఇంకేమీ లేవని, ప్రేమ, నీతి, అభిమానం అన్నీ నశించాయని భ్రమించాను. ఈనాడు అనాథాశ్రమంలో ఈ రెండు పసిడి మనసుల్లో వెలిగిన నిర్మల ప్రేమ జ్యోతి నా కళ్ళు తెరిపించింది. గోపి, నిస్పృహతో, నిరాశతో కృంగి కృషించిపోతున్న నాకు కొత్త వెలుగును చూపించు, జీవితానికి కొత్త అర్థం కల్పించావు. గోపి, నువ్వు అనాథవు కాదు, ఇక నువ్వే నాకు తోడు, జీవితాంతం నిన్ను విడువను. గోపి, విడువను. నన్ను వద్దని మీరు ఏడుస్తారు, ఏడవకండి. గోపి, గోపి, ఏడవరు. గోపి, గోపి, గోపి.
ఇంకా ఎవరు రాలేదు. ఏమండో ఏమండే మిమ్మల్ని ఎవరు మ్యాన్ నువ్వు వేళా పడలేదు అడుక్కు తినడానికి? అయ్య బాబా, నేను అడుక్కు తినేవాడిని కాదండి. జమీందార్ గారింటో నౌకర్ని. నా పేరు రంగన్నండి. గన్నా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామే? మిమ్మల్ని చూద్దామని నిన్ననే వచ్చానండి. టైం అయిపోయింది పోరా అన్నారు. ఇలా టైం అయిందని వచ్చాను. ఏంటి మ్యాన్ పని? అదేనండి, నేను చాలా పేదోడిని. ఇంకా ఇంకా పెళ్లి కాలేదండి. ఓ అదా, చూస్తాం చూస్తాం. అయ్యా ఏ మ్యాన్, ఇక్కడ ఈతలు కొట్టే చెరువు ఎక్కడుంది? ఏటంటారా? ఈతల్ ఈతల్. ఓహో, ఈత కొట్టేదండి. మా ఊళ్ళో ఉండేది ఒకే ఒక చెరువు. ఒక పక్కన గేదెలు, ఒక పక్కన మేము తానవాడేస్తుంటాం. మీ ఇష్టం వచ్చిన తోట మీరు కూడా తానవాడేయచ్చు. ఎక్కడ మ్యాన్ ఆ చెరువు? రండి, నేను చూపిస్తాను రండి. చెరువు ఎలా ఉందండి? ఫస్ట్ క్లాస్. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. నీళ్ళు టెంకాయ పాలు. వెళ్ళి తానవాడండి, నేను సాట్ నుంచి చూస్తాను. అయ్యా చూడండి, అలాగెళ్ళి దాక్కుంటాను. నువ్వు పోతావా మ్యాన్? నాకు సాయం చేస్తావు అనుకున్నానే. ఏం చేయాలి? ఈపు తావాలా? అక్కర్లేదు, ఈ బట్టలు ఓహో, ఉతికి పెట్టాలా? ఏమనుకోగా. అదే మనలో మనకేనే ఉతికెట్టానా? బట్టలు ఉతుకుతుండు, నేను అలా వెళ్ళొస్తాను. తానమాడరు మరే. మళ్ళీ వస్తాను. ఏయ్ 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 ఏయ్, ఏంటి బాబా బట్టలు ఉతుకుతున్నా? లేదే, సరదాగా నేర్చుకుంటున్నానా? చీర, జాకెట్టు, బాడీ ఎవరివి అన్ని? నీ పెళ్ళానియా? నాతో చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేస్తున్నా బావా? ఎగతాలుగా ఉండదా? నా ఇట్టం సేలు ఉతుకుతాను, జాకెట్లు ఉతుకుతాను, నా పెళ్ళం కాళ్ళు కూడా బిసుకుతాను. మరీ మాట్లాడితే దాని ఒళ్ళంతా శుభ్రంగా తోమేస్తాను. నువ్వెవతివి అడగడానికే? అదేంటి బావా, నువ్వు కట్టబడితే చూస్తూ ఊరుకుంటానా? ఇలా రా చెప్పు. ఏయ్! రా బావా, నే ఉతుకుతాలే. అయినా బావా, పెళ్ళాన్ని చీరలు ఉతికే మొగోడు అయ్యావన్నమాట. ఇదేమన్నా అల్లాటప్పసీర అనుకున్నావా? లైలాన్ శారీ సెట్. నీ ఒకటి మొహానికి ఉతకాలన్న దొరకదే ఎరి మొహమా. ఓ సబ్బో ఉండు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పొస్తాను. పోయే పుసికి చెప్పుకో. పల్లెటూరు వాళ్ళకి తెలిసే ఫ్యాషను. బస్తీలో పెద్ద పెద్ద మగాళ్ళే పిల్లలు బట్టలు ఉతుకుతారు, కాళ్ళు బిసుకుతారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఆడిస్తారు, పాలిస్తారు. పిల్లలు పాలు కూడా ఇస్తావు బావా? ఛీ! వెళ్ళొస్తా బావా. నీదే ఆలస్యం. జాగ్రత్తగా ఆరేసుకో. నీళ్ళు కొట్టేట్టు కొట్టిపోయిందే, ఎంత పొగ దీనికే? అమ్మా గౌరీ, నాన్న, నీకు తీరని అన్యాయం చేశానమ్మా. ఇన్నాళ్ళు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచేశాను తల్లి. ఏమిటి నాన్న? ఏమిటది? నన్ను క్షమిస్తావమ్మా? నాన్న, అవునమ్మా, నీ బిడ్డ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. చచ్చిపోలేదా? నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? నిజంగానా నాన్న? నిజంగానా? అవునమ్మా, నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఆనాడు నీతో అబద్ధం చెప్పాను తల్లి. మరి నా బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? అనాథాశ్రమంలో. అనాథాశ్రమంలోనా? ఎవరు నాన్న? గోపి. గోపి, గోపి నా బిడ్డ. అవునమ్మా, త్వరగా వెళ్ళి బాబుని ఇక్కడికి తీసుకురా తల్లి. ఎవరు? ఓ నువ్వా? ఏమండి, గోపిని పిలవండి. గోపి వాడు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, దొంగ వెధవ పారిపోయాడు. వాడు అలాంటి వాడు కాదే. ఆ ధర్మ సంతానం. అంతగా పోతే ఇంకెంత? ఏ విధులు వెంట అడుగుతుంటున్నాడో పోయి చూడు. గోపి, గోపి